పెండేకంటి వారి వంశస్థుల ఆరాధ్య దైవమైన శ్రీ ఆంజనేయ స్వామి నూతన ఆలయం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన 3 రోజుల నుండి నూతన ఆలయంలో ప్రత్యేక పూజలు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసిగిలో రంగప్పగట్టు సమీపంలో పెండేకల్లు వంశస్థుల ఆరాధ్య దైవమైన శ్రీ పెండేకంటి ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 3 రోజులుగా మేళిగనూరు పీఠాధిపతి చన్నవీర శివచార్యుల ఆధ్వర్యంలో నవగ్రహాల పూజ, గోపూజ, నవధాన్యాల పూజ, మహాహోమం నిర్వహించారు. బుధవారం ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, ఆలయ ఆవరణంలో నవగ్రహ విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన చేశారు. ఆలయ గోపుర కలశ స్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తుల మధ్య నిర్వహించారు. పెండేకంటి వారి వంశస్థులు తమ ఆడపడుచులకు గాను ఒడిబియ్యం వేయటం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారిని ఆలయ కమిటీ పెద్దలు, ఎంపీపీ ఈరన్న ఆధ్వర్యంలో కుల బంధువులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి మహామంగళ హారతులు, ఫల పుష్పాలు అందజేసి అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తాదులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నాడుగేని నరసింహులు, నాడుగేని నాగరాజు, బసిరెడ్డి, మాజీ ఎంపీపీ భీమక్క, మాజీ జెడ్పీటీసీ మంగమ్మ, ప్రవీణ్ కుమార్, వందగల్లు కాలవ లక్ష్మయ్య, నరసింహులు, దొడ్డి నరసన్న, ఆకాష్ రెడ్డి, వెంకటేష్, లోకారెడ్డి, కుల బంధువులు పాల్గొన్నారు. One side all out.